అనేది మాట్లాడదు. బట్ యాజ్ ఎ అనలిస్ట్ మీరంటే కొన్ని సంవత్సరాల నుంచి అసెంబ్లీ సమావేశాలు కొంతమంది నాయకుల్ని చూసుంటారు కాబట్టి, అసలు సభా సాంప్రదాయాలను పాటించట్లేదు అని స్పీకర్ గారు చెప్పారు. సభా సాంప్రదాయాలను గౌరవించి మాట్లాడాలి. నన్నే క్వెషన్ చేస్తున్నారు, స్పీకర్‌నే క్వెషన్ చేస్తున్నారు, ఆ చైర్‌నే క్వెషన్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన మీద చర్యలు ఏవైతే తీసుకున్నారో ఇవన్నీ అంటే మీకేమనిపిస్తుంది? నిజంగా జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పుందా? అభ్యంతరకరం ఉందా? వాళ్ళు సస్పెండ్ చేయటము, అది కూడా సెషన్ మొత్తం సస్పెండ్ చేయటము, ఇవన్నీ కూడా మీకెలా అనిపిస్తున్నాయి? అంటే ఇక్కడ ఒక విషయం అండి, స్పష్టంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతూ ఇద్దరము సమానమే అంటే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ఇద్దరం కూడా ప్రజాప్రతినిధులమే. ఓకే. హ్మ్. ఇద్దరము ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేస్తే గెలిచి వచ్చినటువంటి వాళ్ళమి సమావేశంలో కూర్చున్నాము. కాకపోతే మీకు స్పీకర్ పదవి అంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టాము. మా సమస్యలు అంటే ప్రజలకు కాన్స్టిట్యున్సీ మా నియోజకవర్గం నుంచి ఏదైతే సమస్యలు మా దగ్గర ఉన్నాయో అవి మీ దగ్గర తెలిపి మేము సమస్యలను పరిష్కరించుకోవడానికి మేము ఇక్కడ సమావేశమైనము. దానికి మీకు ఇచ్చినటువంటి పదవి ఉంది కనుక దాన్ని మేము మా యొక్క సమస్యలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాము. సో మీకు ఉన్నటువంటి అధికారము ఉంటే ఉండొచ్చు, పెద్దవాళ్ళు, మీరు కాదని నేను అనట్లేదు. కానీ మీరు అంటున్నటువంటిది నేను అవమానపరంగా మాట్లాడాను, నన్ను అవమానపరిచారు అన్నారు కదా. మరి నన్ను అవమానపరిచారు అన్నారు, నేను ఏం అవమానపరిచానని వాళ్ళు క్వశ్చన్ చేయడం, కూర్చుని అడగడం అక్కడ సభా వేదికగా అందరి ముందు నన్ను అడుగుతారు చెప్పాలి అని ఉన్నప్పుడు ప్రసాద్ కుమార్ గారు మాత్రం ఎక్కడ కూడా వారిని దళితుడని కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ జుగుప్సాకరంగా అని చెప్పేసి కొన్ని మాటలు మనం మీడియాలో కూడా చూసాం, అసభ్యకరంగా మాట్లాడారని. అంటే రకరకాలుగా మాట్లాడవచ్చు, ఏది ప్రాస బాగుందిగా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం కాదు. నిజంగా కూడా ఈరోజు సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజల డబ్బులతోని మాత్రమే అక్కడ మనము సమస్యలు పరిష్కరించుకోవాల్సింది కాకుండా ప్రజాధనాన్ని వృధా చేయడానికి సమయం ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలతోనే తీసుకోవాల్సినటువంటి సమాచారం తీసుకోకుండా నిజంగా కూడా అధికార పక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఏ బంతిలో ఉన్నా కానీ వచ్చేది వస్తుంది అన్నట్టు అధికార పార్టీ ఉన్నప్పుడు గతంలో మనం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ సంపత్ కుమార్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఇట్లా ఎవరైనా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వారిని చేయడం సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కడ కూడా మొత్తం సెషన్ మొత్తంని కాకుండా ఒకరోజు 2 రోజులు వారికి ఒక శిక్షలాగా అంటే మిగతా వాళ్ళు చేయొద్దు, వారికి కనువిప్పులాగా ఉండే విధంగా చేసి ఉంటే బాగుంటుంది. ఎక్కడ కూడా స్పీకర్ గారు కూడా కొంచెం ఆలోచించి దాన్ని పట్టుకొని ఇట్లనే కాదు నన్ను ఇట్లా అవమానపరిచారు, మా చైర్ని అవమానపరిచారు అని చెప్పేసి ఇంతకుముందు నాగేష్ గారు కూడా లేదు మనకు సభా మర్యాదలు తెలుసుకోవాలి అంటే గతంలో నిజంగా కూడా 10 సంవత్సరాలు ఆల్రెడీ మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి అనుభవం ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఏంది అని. దానికి నిజంగా కొత్త ఎమ్మెల్యే అయితే అక్కడ ఆ డిస్కషన్ రాకపోయేది, మీకు సభా మర్యాదలు తెలియదు అని స్పష్టంగా చెప్పేవాళ్ళు. కానీ స్పీకర్ గారు కూడా అక్కడ ఒకటి మీకు ఆల్రెడీ 10 సంవత్సరాల అనుభవం ఉంది కదండి, మీరు అలా ఎలా మాట్లాడుతున్నారంటే అదే నాకు అనుభవం ఉంది కనుక ఏందో చెప్పండి, మరి నాకు తెలియంది ఏందో చెప్పండి అని చెప్పేసి స్పష్టంగా అడగడం. అంటే ఒక ఆర్గ్యూ లాగా అక్కడ జరిగిందని దాన్ని కొంచెం మీరు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కూర్చోబెట్టేసి స్పీకర్ గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ కూర్చోబెట్టి ఇది కాదు అని చెప్పేసి క్షమాపణ చెప్పడమా లేకపోతే ఇంకొక రకంగా చేస్తే ప్రజా సమస్యల మీద పెట్టుకోవడానికి సమయం వృధా కాకుండా ఉంటుండే. కానీ 4 గంటల వ్యవధి వేస్ట్ చేస్తూ ప్రజల సొమ్ముని అక్కడ నిర్వీర్యంగా అంటే అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజల సొమ్ముని అక్కడ దుర్వినియోగం అయిందని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు మనం. ఇందాక నేను అన్నట్టు గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అలాగే సంపత్ కుమార్ గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సస్పెండ్ చేశారు. వాళ్ళు ఎన్ని రోజులు చేశారు, ఎందుకు చేశారు అంటే ఇదే సభా మర్యాదలో అప్పుడు ఎందుకు పాటించలేదు? బీజేపీలోకి వచ్చిన తర్వాత అంటే ఎక్కడ కూడా అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కానీ ప్రజలు అంటే సభకు అడ్డం వస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారిని పక్కకు పెట్టడానికి ఎవరైనా అదే అంటే వారి బాటలోనే వీరు కూడా నడవడం అంటే పాత సారా కొత్త సీసా. ఇక్కడ ఎక్కడ కూడా ఏమీ మేము కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారి వాయిస్ కానీ లేదంటే వారి యొక్క ప్రవర్తన కానీ సభా వేదికను అంటే ఒక అడ్వకేట్ తను ఆల్రెడీ వాదించడం కోర్టులో వాదించడం తను తెలుసు. అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఉద్యమం నుంచి వచ్చినా కానీ లేకపోతే అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి సత్సంబంధాలతోని కానీ వారి యొక్క అవగాహనతోని కానీ మాట్లాడే పద్ధతి ఒక్కొక్కరు ఏంటంటే ఏమండి బాగున్నారా అని కొందరు అంటారు, ఏం బాగున్నావా అని కొందరు అంటారు. అంటే ఒక వాయిస్ రేజ్ అయినప్పుడు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం అందరికీ కూడా కనువిప్పుగా కలగాలి అని చెప్పేసి స్పీకర్ గారు తీసుకోవడం కానీ దాన్ని కొంచెం చేసి ఉంటే ఇంకా బాగుంటుండేదని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ కూడా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు సమావేశం చేశారు కానీ ఒక ప్రతీకారంగా అంటే రాజకీయంగా మనం ఏదో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు లేదంటే ప్రజలని పక్కకు పెట్టేసి మనమే చూసుకుందాము లేదా శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి గాడు అన్నట్టు ఏదో మాట్లాడినట్టు ఇప్పుడాక మీరు స్క్రోలింగ్లో అంటే ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు ఒక మాట తూలొచ్చు. జగదీశ్వర్ రావు అన్నాడు, జగదీశ్వర్ రెడ్డి అన్నాడు. అంటే ఇక్కడ మాట దానికి తప్పు పట్టుకోవాల్సినంత అవసరం లేకుండా కొంచెం కూర్చోండుకొని సమస్యల గురించి ఆలోచిస్తే ప్రతిపక్షాలు ప్రజల గురించి ఆలోచించినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా గెలిచినప్పుడు రాజకీయాలు చేసినప్పుడు ఎలక్షన్లప్పుడు మాత్రం రాజకీయాలు చేసి
ఎలక్షన్లు అయిపోయిన Correct. తర్వాత ప్రజా సమస్యల మీద పోరు చేస్తే ఖచ్చితంగా నిజంగా కూడా ప్రజల్లో ఒక నమ్మకం అంటే ఈ రోజు వికారాబాద్ నుంచి అయినటువంటి మన ప్రసాద్ కుమార్ గారు కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ పార్టీ ఏదైనా ఆ రోజు ఎలక్షన్ల రోజు మాత్రమే పార్టీని గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ తర్వాత సమస్యలు మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు, మా ఈ పార్టీ అని కాదు, మా సమస్యలను పరిష్కరించకండి అని చెప్పేసి వారికి వినతి పత్రాలు ఇవ్వడమా లేకపోతే వారి దగ్గరికి వెళ్ళడమా ఇలాంటివి చేసినప్పుడు వాటిని తీసుకొచ్చి ఈ సమావేశాలలో పెట్టి మా నియోజకవర్గానికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి స్పీకర్ గారు ముందులో పెట్టినట్లయితే ప్రభుత్వం దాని మీద డిసిషన్ తీసుకొని దాని సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా పక్కదారి పట్టించే విధంగా సమయం లేదన్నట్టు ఏదో అయిపోయింది అన్న చందంగా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రవర్తన ఎవరికి కూడా మంచిది కాదు. ఖచ్చితంగా దీన్ని తీసుకొని చర్య తీసుకొని స్పీకర్ గారు కనీసం 1-2 రోజులలో కుదించుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం ఇక్కడ. ఓకే. సో నాగేష్ గారు, ఇక్కడ గతంలో కూడా చాలాసార్లు పలు సందర్భాల్లో స్పీకర్ గారు ఒక పక్షపాత ధోరణి చూపించారు. ఏదైతే డిస్క్వాలిఫై ఇందాక మీరు చెప్తానన్నారో ఆ విషయం గురించి మాట్లాడదాం. డిస్క్వాలిఫై విషయంలో కూడా ఇప్పటివరకు డెసిషన్ తీసుకోకపోవడం అనేది కూడా పక్షపాత ధోరణిగానే కనిపిస్తుంది. అలాగే ఇవాళ మాట్లాడిన